వెల్కమ్ టు మెగానే టీవీ. భూమి ఒక రైతుకు ప్రాణంతో సమానం. అలాంటి తమ ప్రాణప్రదమైన 34,000 ఎకరాల భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం ఒకే మాట మీద ప్రభుత్వానికి త్యాగం చేశారు అమరావతి రైతులు. అయితే గత 5 ఏళ్ల పాలనలో రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో ఆ రైతులు పడిన కష్టాలు, చిందించిన కన్నీళ్లు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి దశ తిరిగింది. రాజధాని పనులు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనాడు భూములిచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక కనీ విని ఎరుగని మెగా గిఫ్ట్ ఇచ్చింది. అమరావతి రైతులకు లభించే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపును ఏకంగా 2031 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ మినహాయింపును 2031 వరకు పొడిగించడం వల్ల రైతులకు ఆర్థికంగా ఎన్ని లక్షల రూపాయల లాభం చేకూరుతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో చేసిన మంత్రాంగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఏకంగా 34,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన అమరావతి రైతులు ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. భూమి ఇచ్చినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం రైతులకు డెవలప్ చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను తిరిగి ఇస్తుంది. అయితే ఆ ప్లాట్లను రైతులు అమ్ముకున్నప్పుడు భారీ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దాన్నే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. గతంలో ఈ ట్యాక్స్ లేకుండా కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కానీ గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో ప్లాట్ల రేట్లు పడిపోయి రైతులు వాటిని అమ్ముకోలేకపోయారు. ఈలోగా ఆ ట్యాక్స్ మినహాయింపు గడువు కూడా ముగిసిపోయింది. ఇప్పుడు ఆ ప్లాట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. కానీ అమ్ముదామంటే ట్యాక్స్ కట్టాలి. ఈ టెన్షన్లో ఉన్న రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పన్ను మినహాయింపును ఏకంగా 2031 వరకు పొడిగించింది. ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్మినప్పుడు వచ్చే లాభంపై ప్రభుత్వానికి చెల్లించే పన్నునే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఇది సుమారు 20% వరకు ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ లో ఒక రైతుకు వచ్చిన వాణిజ్య ప్లాట్ల విలువ 1 కోటి రూపాయలు అనుకుంటే, దాన్ని అమ్ముకుంటే అందులో లాభం మీద దాదాపు 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ రూపంలోనే కేంద్రానికి వెళ్ళిపోతుంది. తమ సొంత భూమిని రాజధానికి త్యాగం చేసిన రైతులు మళ్ళీ ఇలా లక్షల్లో ట్యాక్స్ కట్టడం ఏమాత్రం న్యాయం కాదు. అందుకే వారికి ఈ పన్ను మినహాయింపును ఇవ్వాలని 2017 బడ్జెట్లోనే అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించారు. కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంది. ఇప్పుడు ఆ టైం లిమిట్ను 2031 వరకు పొడిగించడం ద్వారా భవిష్యత్తులో ప్లాట్ల రేట్లు ఎంత పెరిగినా సరే రైతులు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా కేంద్రం అతిపెద్ద రిలీఫ్ ఇచ్చింది. అసలు ఈ గడువు పెంపు ఎందుకు అవసరం వచ్చిందంటే, 2019 నుంచి 2024 వరకు అమరావతి రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రైతులకు కేటాయించిన ప్లాట్లకు ఎలాంటి డిమాండ్ లేకుండా పోయింది. ప్లాట్లు డెవలప్ కాలేదు. అమ్ముకుందామన్నా కొనే నాథుడే లేడు. ఈ పరిస్థితుల్లో ట్యాక్స్ ఎక్స్పెన్షన్ గడువు ముగిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈ విషయాన్ని వివరించారు. రైతుల పరిస్థితిని, గత 5 ఏళ్ల జాప్యాన్ని కేంద్రానికి పూసగుచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించి వెంటనే 2031 వరకు ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమరావతి రైతుల్లో సరికొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది. అమరావతి ఇప్పుడు కేవలం రాజధాని మాత్రమే కాదు, ఒక ఎకనామిక్ పవర్ హౌస్గా మారుతుంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. ఎస్బీఐ, ఎల్ఐసి లాంటి 15 దిగ్గజ ఆర్థిక సంస్థలు ఫైనాన్షియల్ సిటీలో తమ భవనాలను నిర్మిస్తున్నాయి. రాబోయే కొన్నేళ్లలో అమరావతి ఒక గ్లోబల్ సిటీగా మారబోతుంది. అప్పుడు రైతుల ప్లాట్లకు 100 కోట్ల డిమాండ్ వస్తుంది. ఈ 2031 వరకు పొడిగించిన ట్యాక్స్ ఫ్రీ గడువు వల్ల రైతులు ఆ లాభాలన్నింటినీ తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకునే అద్భుతమైన అవకాశం లభించింది. రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులు ఎన్నటికీ నష్టపోకూడదు. వారి త్యాగానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2031 వరకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. దీంతో అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీ బూస్ట్ రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.